తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా. హరిప్రియ హరిప్రియ ఎంపిక చేసుకున్న పాట రచన కులశేఖర్ గారు, సంగీతం దేవిశ్రీ ప్రసాద్ గారు, గానం దేవిశ్రీ ప్రసాద్, కల్పన. కలుసుకోవాలని సినిమా నుంచి చెలియా చెలియా.
చాలా బాగా పాడావు. అంటే నాకు మొదటిసారి పాడిన పల్లవి కంటే రెండోసారి పాడిన పల్లవి నచ్చింది, చివరిలో వచ్చే పల్లవి నచ్చింది. మిగతా అంటే పాటలోని ఆ లోతుపాట్ల గురించి గురువు గారు చర్చిస్తారు. నాకు ఈ పాట సాహిత్యం గురించి ఎప్పుడు 2-3 సార్లు విన్నాను. పాట విన్నప్పుడు నాకు ఒకటే అనిపించింది, అంటే ఈ పాటలో బాణికి రాసిన పాట కాబట్టి చాలా మెత్తగా మృదువుగా సాగుతుంది ఈ సాహిత్యం. ఎత్తు నుండి పల్లానికి నీళ్ళు ఎలా అయితే ప్రవహిస్తాయో అంత తడబాటు లేకుండా ఈ సాహిత్యం ఉంది. చాలా చోట్ల చమత్కారాలు కూడా ఉన్నాయి. చరణం ఉత్తిని పాడు ఒకసారి. మాటలతో మురిపించి మల్లెలతో చలిపించి పెట్టకిక్క నాతో ఈ పేచి కాముడికి ఈ ఫ్రేస్ ఓకే, తర్వాత ఫ్రేస్. అప్పప్పు అబ్బాయి జుబ్బాల బుజ్జాయి ఎన్ని పాఠాలు నేర్పాలినా అదేనా ఇది? నెవర్ ఇట్ వాస్ పర్ఫెక్ట్. బోత్ ది చరణ్స్ లో ఇట్స్ టఫ్ ఆల్సో. అయినా మామూలుగా అనుకుంటాం మనం, అది ఆ పెద్ద చిన్న మధ్య తేడా తెలియట్లేదు అనమాట. మజా అదే కదా అక్కడ ఉన్నది. పా తర్వాత కనుక చిన్నని కనుక కరెక్ట్ గా రాకపోతే మొత్తం ఫ్రేజ్ అంతా చెడిపోతుంది. 2 చరణాల్లో అదొక్కటే నేను ఇబ్బందిగా ఫీల్ అయ్యాను. తర్వాత ఆయన అన్నట్టుగా లాస్ట్ పల్లవి అది నా ప్రాణం ఒక లాస్ట్ లో ఎలా ఫినిష్ చేస్తున్నావు? నా ప్రాణం ఇది ఫినిషింగ్ లో వచ్చేది. నా ప్రాణం ఫస్ట్ పల్లెలో వస్తుంది కదా. లాతా ఆ నోట్ సరిగ్గా చేరట్లేదు అనమాట. అంతే, దట్స్ ఆల్. దీనికి కొంచెం ఎనర్జీ కావాలి. అది ఉంటే ఆ నోట్స్ అన్ని జాయిన్ అయిపోతాయి పర్ఫెక్ట్ గా. అది లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది. అది ఆ క్రోమాటిక్ టచ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.